అది మంచిగా చెడ్డ ఉంటుందా ఉండదని దేవుడు టెస్ట్ చేస్తాడు అన్నమాట. అయితే ఒకరోజు అబ్బాయి నుంచి ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది. పాము అక్కడ ఉంటుంది అన్నమాట. అంటే సాతాన్ అనేది ఈ పండు తింటే నువ్వు అందంగా అవుతావు, నువ్వు చాలా బలవంతంగా అయిపోతుంది మాయమాటలు చెప్తుంది. దానికి అవ్వ కూడా దేవుడి మాటలు మర్చిపోయి ఈ పండు తినేస్తుంది. పండు చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు అనుకుంటుంది దేవుడు ఎందుకు తెలియదు అన్నాడు, చాలా రుచిగా ఉంది కదా అనుకుంటుంది. ఆ తర్వాత ఆదాముకు కూడా తినిపించేస్తుంది. ఆదాము కూడా దేవుడి మాట మర్చిపోతుంది. ఆ తర్వాత రోజు దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు అన్నమాట. ఈ పండు తిన్నట్టుగా వాళ్ళ బట్టలు లేవన్నమాట. బట్టలు మాయమైపోయి వాళ్ళు సిగ్గు వస్తుంది కదా. అప్పుడు ఆకులు పట్టుకొని ఉండేవారు. దేవుడు ఆదాము అప్పని పిలిస్తే పలకలే, రోజు వచ్చి ఆడుకునేవారు అన్నమాట. దేవుడితో మాట్లాడుకొని చేసి ఈరోజు మాత్రం రాలే. ఆ తప్పు చేసారు కదా, తప్పు చేస్తే ఎలా రాలేదు, సాగు పడుతుంది. ఇప్పుడు ఆదాం అంటాడు ప్రభు నీ మాటని మేము జరగడానిసాము, మమ్మల్ని క్షమించండి అంటే దేవుడు మాకు క్షమించండి. ఆ తోట నుంచి నేను బయట పంపించేస్తాను. క్వశ్చన్స్ అడుగుతుంది. ఫస్ట్ ఎవరిని తయారు చేశాడు దేవుడు, తర్వాత అతను ఎలా తయారు చేశాడు, సాతాను ఎవరు అక్కడ ఎవరు తిన్నారు ఫస్ట్ పంటని? మాయ మాటలు ఎవరు చెప్తారు? ఎవరు చెప్తుంది? అవ్వకు చెప్తారు. అబ్బాయి ఎవరికి తినిపిస్తుంది మళ్ళీ? అప్పుడు ఇద్దరు దేవుడు ఏం చేస్తాడు? ఆ తోట నుంచి పంపించేస్తారు. వాళ్ళు దేంతో ఆడుకునేవారు? గొర్రెలు కావాలి. అతను గొర్రెలు కాపాడన్నాడు. అతనికి దేవుడంటే చాలా ప్రేమ. అసలు ఎంతంటే ఎవరికి లేనంత విశ్వాసం అతనికి ఉండేది. దేవుడంటే చాలా ప్రేమ. ఒకరు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. గొర్రెలు కాసుకుంటే ఒక రోజు ఈ దేశానికి పక్క దేశానికి యుద్ధం అవుతుంది. ఎలాగంటే పక్క దేశం వాళ్ళు అంటారు నా దేవుడు గొప్ప అంటారు, ఈ దేశం వాళ్ళు అంటారు ఏసయ్యే గొప్ప అంటారు. ఇప్పుడు ఎవరు గొప్ప? పక్క దేశం వాళ్ళు అంటారు మా దేవుడు గొప్ప అంటారు, ఈ దేశం అంటారు ఏసయ్యే గొప్ప అంటారు. వీళ్ళిద్దరు దేవుళ్ళు ఎవరు గొప్ప? యుద్ధం జరగాలి. యుద్ధంలో ఎవరు గెలిస్తే కప్పని ఎగిరిపోతుంది. బాక్స్ పోతుంది. మరి 10,000 సగనాకపోతాం. ఆ దేవుడే గొప్ప అవుతుంది. ఎంత ఉంటాడు? అదే మెగాఫోన్ లేదు కదా, మెగాఫోన్ ఉంటే యూజ్ చేసుకోవడానికి తెలుసు కదా ఏమేమి కలపాలి. ఏ 250 యాంప్లిఫైర్ కదా, ఇది చిన్నది కాయదు, బాక్స్ కాయదు. దేవుడు తోడై ఉన్నాడు అని చెప్తాడు. అయితే దావీదు కూడా వెళ్తాడు. ఆ రాజు నుంచి అతని సైనిక కవచాలు ఈట అన్ని ఇస్తాడనమాట. అవేవి వద్దు, నా దేవుడే నా బలము, దేవుడే యుద్ధం చేస్తాడు, నేను అసలు ఏ యుద్ధం చేయాల్సిన లేదా అనుకుంటుంది. యుద్ధానికి వెళ్తాడు. గొలియాత్ ఏమో అనుకుంటుంది, దావీదేమో ఎంత ఉంటుంది. అయితే గొలియాత్ అన్ని ఇసుకుంటే తప్పించుకుంటాడు. ఎలాగోలాగా అతనికి
పెట్లు కొట్టడం వచ్చాను పెట్లు కాదు దావీదుకి ఏదైనా కొట్టగలరు కదా మరి. ఈ గొలియాతు మొత్తం అంతా కవర్ చేసుకున్నాడు కానీ ఇక్కడ వదిలేశాడు. ఇక్కడ ఒకటే గ్యాప్ ఉంది, మిగతావన్నీ కవర్ చేసుకున్నాడు కవచాలు. అయితే ఫైటింగ్ జరిగిన మధ్యలోని 5 రాళ్ళు తీసుకున్నాడు. అక్కడ కింద ఉంటే 5 రాళ్ళు తీసుకొని ఒక్క రాయి తీసుకొని ఇక్కడ పుట్టాను అనమాట. దెబ్బకు చచ్చిపోయింది. చూసారా, దేవుడు ఇంతే ఉన్నాడు దావీదు కానీ గొలియాతుని చంపేశాడు. అంటే దేవుడు ఎంత గొప్ప వచ్చాడు. కథ తెలుసు కదా, కథ తెలుసా తెలియదు అని అడుగుతాను. దావీదు ఎవరిని చంపుతాడు? దేంట్లో చంపుతాడు? ఫస్ట్ 5 రాళ్ళు తీసుకొని ఒక ఆయన కొడతాడు. 5 రాళ్ళు ఎవరి దేవుడు ఒక్కొక్కడు? దావీదు ఏం చేస్తాడు? ఎవరు దీవిస్తారు దావీదుని? దేవుడా. ఒక పాస్టర్ గారు, ఆ పేరేంటి? ఎవరు యుద్ధం చేశారు? దావీదు ఎవరు నడిపించారు యుద్ధంలో? నువ్వు ఒక కథ చెప్పరా?